ఆల్కహాల్‌తో డైరెక్ట్‌గా వచ్చేటువంటి క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్ అండ్ లివర్ క్యాన్సర్. ఈ 3 కూడా డైరెక్ట్‌లీ ఆల్కహాల్ వల్ల మనకు కలిగేటువంటి క్యాన్సర్స్. అది కాకుండా మిగతా క్యాన్సర్స్‌లో ఏంటి మౌత్ క్యాన్సర్ ఆర్ కొన్ని రకాల క్యాన్సర్స్‌కి ఏంటి అని చెప్పంటే ఈ ఆల్కహాల్ వేరే ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే స్మోకింగ్ వాళ్ళు ఆల్కహాల్ చేస్తున్నారు అనుకోండి, స్మోకింగ్తో మనకి ఏదైతే రిస్క్ ఉంటుందో ఆ రిస్క్ని ఇది డబుల్ చేస్తుంది కాంబినేషన్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఈ కాంబినేషన్ అనేది ఇంకా డేంజరస్ అంటాం. ఆ లైఫ్ స్టైల్ క్యాన్సర్స్ అన్నిటికీ కూడా ఒబేసిటీ అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ హై ఫ్యాట్ డైట్, ఈ మూడింటి కాంబినేషన్ అనేది రిస్క్ ఫ్యాక్టర్ అండి. ఇది మేజర్గా వచ్చేది బ్రెస్ట్ క్యాన్సరు, కొలాన్ క్యాన్సరు, ప్యాంక్రియాస్ క్యాన్సరు. ఈ 3 మేజర్లీ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఒబేసిటీ. సో ఈ ఒబేసిటీ ఇవి తగ్గించుకున్నట్టయితే ప్లస్ దీంతోడుగా ఏంటి ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం, గర్భసంచిలో వచ్చే క్యాన్సర్ అనమాట. ఇవన్నీ డైరెక్ట్లీ ఒబేసిటీ వల్ల కలిగేటువంటి క్యాన్సర్స్.